కూడి వచ్చిన సహోదరి, సహోదరులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మాది పాడేరు అని విశాఖపట్నం పక్కన ఉంటదండి. ఒక ఏజెన్సీ ప్రాంతం. మా మదర్ కూడా అంటే పెళ్ళయిన తర్వాత మా ఫాదర్ చనిపోయారు. ముగ్గురు పిల్లల్ని మా మదర్ ఒక్కలే పెంచారనమాట. ఎప్పుడూ గాడ్ మాకు ఏ లోటు రానివ్వలేదు. చిన్నప్పటి నుండి ఏది కావాలన్నా అడక్క ముందే వచ్చేదనమాట. సో, నాకు ఎలా అనిపిచ్చేదంటే ప్రతీదీ దేవుడు నా ఎనకాలుండి జరిగిస్తున్నాడేమో! ఈవెన్ ఏదైనా బ్యాడ్ థింగ్ జరిగినా కూడా ఓహ్! ఒక గుడ్ కాజ్ కోసం జరిగిందేమో! నా జీవితంలో దీనికన్నా గొప్ప విషయం జరుగుతదేమో అని ఒక హోప్‌తో ఉండేవాడిని ఎప్పుడు. ఎప్పుడూ ఫ్రెండ్స్‌లో గూడా నన్ను కార్నర్ చేసేవాళ్ళనమాట. కార్నర్ చేసి నన్ను మాక్ చేసేవాళ్ళు. అలా మాక్ చేసిన వాళ్ళందరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర స్టాండ్ ఔట్ అయ్యేలా చేశాడనమాట. స్కూల్లో కూడా టీచర్స్ కూడా నా మీద హోప్ ఉండేది కాదు. ఆహ్, డిఫికల్ట్ టైమ్స్‌లో బ్రేకౌట్ అవుతాడు. ఇక్కడి నుండి వెళ్ళిపోతాడు అని అనుకునేవాళ్ళు. స్కూల్లోని 4 మెంబర్స్ టాపొస్తే ముగ్గురు అమ్మాయిలు. నేనొక్కడినే అబ్బాయినున్నాను. అసలు ఎవ్వరు అనుకోలేదు నాకొస్తదని. నేను మాత్రం దేవుడు నా వైపున్నాడు. నాకు ఖచ్చితంగా జరుగుతదని హోప్‌తో ఉండేవాడిని. ఆ హోప్ ఇప్పటి వరకు నాతో పాటు పట్టుకొనే ఉన్నాను. ఫ్యూచర్‌లో కూడా పట్టుకొని ఉండాలని అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు నా డిఫికల్ట్ టైమ్స్‌లో నన్నెప్పుడు పైకి లేవనెత్తాడు. అందరూ అది కలిగి ఉండాలనుకుంటున్నాను. నేను యవనస్తుల జీవితం గురించి మాట్లాడదామని ఒక టాపిక్ ప్రిపేర్ అయ్యాను. ఎవరికీ బోర్ కొట్టించకుండా షార్ట్‌గా, క్రిస్ప్‌గా చెప్పాలనుకుంటున్నాను. అది కూడా లంచ్ తర్వాతొచ్చింది కాబట్టి కొద్దిగా బోరింగ్‌గా ఉంటదేమో! షార్ట్‌గా చెప్పేస్తాను. యవన జీవితము. దీన్ని గ్రీక్‌లో నియోటీటోస్ అంటారనమాట. మన యంగ్ ఏజ్ అనేది మానవులకిచ్చింది 4 స్టేజెస్ ఆఫ్ లైఫ్ అనమాట. ఫస్ట్‌ది బాల్యము, తర్వాత యవ్వనము, తర్వాత నడిప్రాయము, తర్వాత వృద్ధాప్యము. బాల్యంలో తల్లిదండ్రులు మనల్ని చూసుకుంటారు. తర్వాత యవ్వనంలోనే మనకి ఇచ్చిన బలాన్ని మనం మన కొరకు వాడుకుంటున్నామా? లేపోతే దేవుని కొరకు వాడుతున్నామా? అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. వృద్ధాప్యంలో అంటే మహా అయితే 70 ఏళ్ళు. దాని వైభవం కూడా ఆయాసము, దుఃఖం మాత్రమే మిగులుతుంది మనకి. ఇప్పుడు యవ్వనుల గురించి మాట్లాడుకోవాలంటే, పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక గురించి మనం మాట్లాడుకోవాలి. తిమోతి యవ్వనుడుగా ఉన్నప్పుడు, పౌలు గారు తిమోతి పత్రిక రాశారనమాట. ఒకటో తిమోతి 4 అధ్యాయం 11 వచనంలో ఉంది. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుమని పౌలు గారు తిమోతి గారికి చెప్తున్నారండి. మనం అక్కడ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను అని 5 చూస్తున్నాం గదా! ఆ సైడ్ హెడ్డింగ్స్‌గా అవి తీసుకొని దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఫర్దర్‌గా, ఫర్దర్‌గా ఎవరైతే తన యవ్వనాన్ని బట్టి తృణీకరించబడ్డారో, ఎవరైతే అంగీకరించబడ్డారో అని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. ఫస్ట్ మనం మాటల్లోను అనే సైడ్ హెడ్డింగ్‌ని తీసుకొని మాట్లాడుకుంటే, ఎఫెసీ రాసిన పత్రిక 5 అధ్యాయం 4 వచనంలో మన మాటలనేవి ఎలా ఉండాలి అనేది రాశారనమాట. ఎఫెసీ సంఘానికి రాస్తున్నప్పుడు పౌలు గారు, మీ నోట కృతజ్ఞతా వచనమే మీరుచ్చరింపవలెను గాని, మీరు బూతులైనను, పోకిరీ మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు అన్నారు. మన మాటలనేవి ఎలాగుండాలంటే, కృతజ్ఞతా వచనములు ఉండాలి. మనం ఎవరితోనైనా కన్వర్జేషన్ చేసినప్పుడు అది ఉప్పేసినట్టు ఉండాలి గానీ, గొడవ పెట్టేదిగా ఉండకూడదనమాట. నెక్స్ట్ ప్రవర్తనలోని మాట్లాడుకుంటే, ఒకటో తిమోతి రెండో అధ్యాయం 8వ వచనం తీస్తే, మన ప్రవర్తన అనేది ఎలా ఉండాలి అంటే, యవనస్తులకి అది పురుషులైతే, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును, సంశయమును లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలన్నాడండి. మనకి ఈ ఏజ్‌లో యంగ్ ఏజ్‌లో ఉన్నోళ్ళందరికి ఎలా ఉంటారంటే అగ్రెసివ్‌గా ఉంటారు. ప్రతి విషయంలో ఏదైనా చెప్తే ఫస్ట్ రియాక్ట్ అవ్వడమే రూడ్‌గా రియాక్ట్ అవుతారు. ఎవరైనా మాట్లాడినా కూడా, "ఆ! మీరు నాకు చెప్పేదేంటి?
మాకు తెలుసు అన్నట్టే రియాక్షన్ ఇస్తారు. గానీ మన ప్రవర్తన ఎలా ఉండాలంటే, సంశయం లేని వారై కోపమును మాని ప్రార్థన చేయమన్నాడండి. అదే స్త్రీల కొరకైతే అక్కడే ఫర్దర్‌గా కిందకెళ్తే, స్త్రీలు అనుకువయు, స్వస్థబుద్ధియు గలవారై ఉండి, తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని, జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెళ్ళగల వస్త్రములతో అయినను అలంకరించుకొనక, దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను అన్నాడు. ఈ రోజుల్లో మనకి నార్మల్‌గా బయటికెళ్ళి చూస్తే, మనం బయట ఉండేదేమో అందంగా, ఆహ్లాదకరంగా ఉంటాం. లోపలంతా కుళ్ళు, కుతంత్రం, కుట్ర ఇవే ఉంటాయి. మనకి దేవుడేం చెప్తున్నాడంటే, పర్టిక్యులర్‌గా స్త్రీలకనే కాదు, పురుషులకు కూడా మనకి లోపల ఎంత పవిత్రంగా ఉన్నాము, ఎంత నిష్కళంకంగా ఉన్నామనేది దేవుడు చూస్తాడు గానీ, మన ఔటర్ అపియరెన్స్ అనేది దేవునికి అనవసరం అనమాట. దాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే మన ప్రవర్తనలో మాట్లాడుతున్నాం గాబట్టి, మనం క్రైస్తవులనేవారు పర్టిక్యులర్‌గా లోకమునికి ఉప్పై ఉన్నామనమాట. మనం లోకానికి వెలుగై ఉన్నాం. కాబట్టి మనం మన ప్రవర్తనలో మన మాటలైతే మాటలు చెప్తాం గానీ, చూసేవాళ్ళు మన ప్రవర్తనని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు గదా! ఏదైనా మనం మాటలతో చెప్పేస్తాం. చెప్తే ఫస్ట్ నువ్వు ఫాలో అవ్వరా, తర్వాత నాకు చెప్పురా అంటారు గాబట్టి, మన ప్రవర్తన అనేది మనం వాళ్ళకి ఐడోల్‌గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా వీడిలా ఉండాలిరా, అంటే అంత డిఫికల్ట్ సిట్యుయేషన్‌లో కూడా ఇంత కూల్‌గా డీల్ చేసాడంటే వీడిలా ఉండాలి. అదే మనమైతే అగ్రెసివ్ అయిపోతాం అన్నట్టు కాకుండా, మనం క్రైస్తవులం గాబట్టి క్రీస్తుని పోలి నడుచుకోవాలనేది మనకు తెలుస్తుందనమాట. అక్కడే అందులో అదే అధ్యాయంలో మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు అన్నాడు. అంటే మనం చేసే ప్రతి కార్యం వల్ల మన దేవుడు మహిమపరచబడాలి గానీ, ఆయన నామానికి మనం చెడ్డ పేరు తేకూడదనమాట. ఇప్పుడు మనం క్రైస్తవులయ్యుండి బయట ఎవరితోనైనా గొడవ పడ్డామంటే, వీళ్ళెందుకు దేవుడిని నమ్ముకొని వీళ్ళ వల్ల ఉపయోగం ఏముంది? మనలాగే గొడవ పడుతున్నారు, మనలాగే తాగుతున్నాడు, మనలాగే తిరుగుతున్నాడు. ఇలా అనుకోకుండా ఈడు క్రైస్తవుడు కాబట్టి ఇలా ఉన్నారు అని అనుకోవాలి కాబట్టి, మనం చేసే ప్రతి కార్యంలో మన లోపల ఉన్న వాక్యం అనేది మనకు కనబడాలి. మనది వాక్యం మన నోట్లోనే కాకుండా మన ప్రవర్తనలో వాళ్ళకి కనిపించినప్పుడు ఖచ్చితంగా అనేక మంది మారుతారనేది నా ఉద్దేశ్యం. తర్వాత మన ప్రవర్తనలో పెద్దలను కూడా గౌరవించాలని పౌలు గారు చెప్తున్నారనమాట. 1 తిమోతి 5 అధ్యాయం 1 వచనంలో వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి హెచ్చరించమన్నాడు గానీ, అంటే అక్కడ మనం పెద్దల్ని గౌరవించాలి అనే దాన్ని క్లియర్‌గా చెప్పారనమాట. అదే ఈ రోజుల్లో పెద్దల గురించి మాట్లాడుతుంటే, ఈ ముసలోడు ఏదో ఒకటి మాట్లాడతాడులే అనే ఉద్దేశంతో ఉంటారు గానీ, మనకి ఆ వృద్ధులకి ఆ తెల్ల హెయిర్ అనేది ఒక క్రౌన్ లాంటిదనమాట. వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించిన అనేక సంఘటనల ద్వారా, ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా వాళ్ళు సంపాదించుకున్న జ్ఞానం ఏదైతే ఉందో, అది మనకు షేర్ చేయాలంటే మనం వాళ్ళతో మెలిగే దాన్ని బట్టే షేర్ చేస్తారు. ఇప్పుడు మనం వాళ్ళతో రూడ్‌గా బిహేవ్ చేస్తే, ఈ అబ్బాయికి చెప్పినా వినలే అని సైడ్ అయిపోతారనమాట. అది మన ప్రవర్తన అనేది అలా ఉండాలి. నెక్స్ట్ ప్రేమలోను. అది మన ప్రేమ అనేది ఎలాగుండాలంటే, ఒకరినొకరిని సహించుకునేలా ఉండాలి. మనకి ఒక సంఘం అంటే మనకి అదొక ఫ్యామిలీ లాగా గాబట్టి, మన ఫ్యామిలీలో ఒకరికొకరికి అందరూ కలిసి ఉండాలనమాట. ఒకరినొకరు సహించుకోవాలి. ఒకరి వల్ల ఒకరికి ఇబ్బంది కలగచ్చు. అది కుటుంబం కావచ్చు, సంఘం కావచ్చు. ఇబ్బందనేది ఒక్కొక్కసారి కలుగుతూ ఉంటది. గానీ ప్రేమ అనేది దాన్ని సహిస్తదనమాట. తర్వాత 1 పేతురు 4:8లో ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికనే అన్నిటికంటే ముఖ్యముగా ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి అన్నాడు. అంటే మనం ప్రేమ మిక్కటముగా ఉండాలన్నమాట. అంటే అన్‌కండిషనల్ లవ్ ఉండాలి.
ఇప్పుడు మన కారణాలు మన లవ్ ఎలా ఉంటదంటే రెసిప్రోసిటీ ఉంటది. మనకెవరైనా ఏదైనా చేస్తే మనము చేస్తాం. మనల్ని ఎవరైనా ప్రేమ చూపిస్తే మనము ప్రేమ చూపిస్తాం. అలా ఉండకుండా మన లవ్ అనేది యేసుక్రీస్తు మన పట్ల ఎలా చూపిచ్చాడో ప్రేమ, మనం కూడా అట్టి ప్రేమ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ఆయన మన పాపముల కొరకు ఆయన మరణించాడు. ఆయనకసల ఆయన యందు ఏ పాపం లేదని చెప్తారు. ఆయన ఒక్క నిమిషం చెప్తా. యోహాను 8:46లో ఆయన నా యందు అంటే ఏ పాపంని ఎవరైనా చూపించగలరా అని అడుగుతారనమాట. ఆయన యందు ఏ పాపం లేకపోయినా కూడా మన యందు ప్రేమ కలిగి మనల్ని రక్షించడానికి ఆయన మన పాపముల నిమిత్తమై శిలువ పైన మరణించాడనమాట. మనకి కొరింథీ సంఘానికి రాసినప్పుడు పౌలు గారు 1 కొరింథీ 13 అధ్యాయంలో మొత్తం ప్రేమను గురించే మాట్లాడతారనమాట. మనకి ఈ వాక్యమంతా మనలో ఉన్నా కూడా ప్రేమ లేని వారమైతే మనం మ్రోగిడి కంచె లాంటి వారమంట. ప్రేమ అనేది మనకి అన్నీ అసల ఒక్క వర్డ్‌లో చెప్పాలంటే బైబిల్ మొత్తాన్ని అది ప్రేమ అనే వర్డ్‌తోనే కంపేర్ చేస్తారనమాట. కాబట్టి ప్రేమ అంటే ఇప్పుడు మనల్ని మనం ఎలా లవ్ చేసుకుంటున్నాం, మనకి మనం ఇవ్వడానికి ఏదైనా చేస్తాం. అదే పక్కోళ్ళ కోసం కూడా చేస్తే అన్నీ కవర్ అవుతాయి గదా! అందుకనే మన ప్రేమ అనేది మిక్కటమైన ప్రేమ కలిగి ఒకరిని ఒకడు సహించుకుంటూ జీవించాలనేది మనకు వాక్యం తెలియజేస్తుందనమాట. తర్వాత విశ్వాసం గురించి మాట్లాడితే ఏం చెప్పారంటే ప్రసంగి 12:2లో నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అన్నారు. మన బాల్య దినము అంటే మన చిన్న ఏజ్ కాదు గానీ మన యవ్వన ప్రాయం అన్నమాట. మనము ఒకసారి మనం ముసలైపోయిన తర్వాత దేవుని కొరకు మనం ఏం చేయలేని టైంలో కాదు గానీ, ఇప్పుడే చేయగలమో, ఎప్పుడైతే చేయగలమో ఆ టైంలోనే అంటే ఈ యవ్వన కాలంలో దేవుడు మనకిచ్చిన ఈ బలమున్న కాలంలోనే దేవుని కొరకు మనం తోడ్పడాలి, శ్రమించాలనమాట. తర్వాత క్రీస్తుని మనం విశ్వాసంలో ముందుకెదగాలంటే ఫస్ట్ మనం పొందాల్సింది బాప్తిస్మం అనమాట. బాప్తిస్మం పొందాలంటే క్రీస్తుని నిజ రక్షకునిగా అంగీకరించి, దేవుని కుమారునిగా అంగీకరించి బాప్తిస్మం పొందాలి గదా! మనం బాప్తిస్మం పొంది క్రీస్తుతో సహా భాగమైతే సరిపోదు గానీ, క్రీస్తు శ్రమలలో పాలివారమై ఉండాలి. అది మనకి ఫిలిప్పి 1:30లో ఉంటది. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక, ఆయన పక్షమున శ్రమపడుటయు, ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడిను అన్నాడు. క్రీస్తు పక్షాన శ్రమపడడం అంటే, మన డ్యూటీకి మనం వెళ్ళి, మనకి మన కుటుంబాన్ని మనం చూసుకుంటూ, డైలీ తింటూ, అలా జీవించడం కాదు గానీ, దేవుని క్రీస్తుని గురించిన సువార్తను అనేక మందిని మనం డైరెక్ట్‌గా తెలియజేయలేకపోవచ్చు. కొన్ని కొన్ని సార్లు అనేక మంది అంటే ధనం లేని పాస్టర్‌లుంటారు. అంటే సువార్థికులుంటారు. అలాంటి సువార్థికులకు మన సంఘం ద్వారా గాని, మనం గాని డైరెక్ట్‌గా సాయం చేస్తూ అనేక మందికి సువార్తను మనం అందజేయొచ్చు. అట్టి కార్యక్రమాలు మనం చేయొచ్చు. మనం కొన్ని కొన్ని సార్లు బిజీగా ఉండి చేయలేకపోవచ్చు. కొన్నిసార్లు మనం ఖాళీగా ఉన్నప్పుడు మనకు కూడా అట్టి అవకాశం వచ్చిందనుకోండి, మనం కూడా చేయొచ్చు. కాబట్టి ఇంకా ఏముందంటే, యవ్వన కాలమున ఆయన కాడి మోయుట నరునికి మేలన్నాడు. విలాప వాక్యాలు 3:27లో ఇలా చెప్పారు. కాడి మోయడం అంటే ఏంటండి? సువార్తను చేయడమే గదా! యవ్వనస్తులకి మేలుకరంగా ఉండాలి అంటే, ఖచ్చితంగా మనం సువార్త అనేది చేసి తీరాలి. ఒకవేళ మనం చేయలేని పరిస్థితుల్లో ఉన్నామనుకోండి, సిటీలో ఉన్నాము, బిజీ లైఫ్‌లో ఉన్నాము, పిల్లల్ని చూసుకోవడానికి కొద్దిగా టైం కావాలి. ఇలాంటి సమయంలో మనం సువార్త చేసి చేయాలని ఆసక్తి ఉండి, ధనం లేని వారు ఉన్నారనుకోండి, వాళ్ళకి ధనాన్నిచ్చి మనం ప్రోత్సహించొచ్చు. మనకి ఐదోదొచ్చేసి పవిత్రత అండి. పవిత్రత గురించి మాట్లాడుతున్నప్పుడు, 1 తిమోతి 5:2లో చెప్తారు. తిమోతి గారికి పౌలు గారు, అన్నదమ్ములను, యవ్వనులను, తల్లులను, వృద్ధ స్త్రీలను, అక్కచెల్లెండ్రులను,
పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించమన్నాడండి. అంటే మన చూపనేది ఎలా ఉండాలంటే, పూర్ణ పవిత్రంగా ఉండాలి. చూసే ప్రతి వారిని మనల్ని మన యవ్వనాన్ని బట్టి ఎవరు తృణీకరింపకుండా మన చూపనేది ఉండాలి. తర్వాత హెబ్రీ 13:4లో వివాహానికి పవిత్రంగా సిద్ధపడాలండి. వివాహము అన్ని విషయంలో ఘనమైది. పానుపు నిష్కలమైనది గాను ఉండవలెను. వేశ్యాసాంగులకు, వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును అన్నాడు. మనకి యవ్వనమును బట్టి ఎవరు మెప్పు పొందారు అనేది ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. తర్వాత ఎవరు తృణీకరించబడ్డారని ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. క్లోజ్ చేస్తా. మనకి మాదిరి ఎవరంటే ఒకటి యోసేపండి. యోసేపు తన చిన్నప్పటి నుండి చాలా కష్టాలు పడ్డాడు గానీ, తనకి ఒక స్థాయిలో ఉన్నప్పుడు పోతిఫర్ భార్య తనను సైనించమని ఇబ్బంది పెట్టినప్పుడు యోసేపు జారత్వం నుండి పారిపోతాడు. రెండో తిమోతి 2:22లో యవ్వనేచ్ఛల నుండి పారిపోమని చెప్పినట్టుగా పారిపోతాడనమాట. ఆయనకి ఫలితం ఏమొచ్చిందంటే అక్కడ ఆయనతో ఫరో అంటున్నాడనమాట. "నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినయ్యుందునని" యోసేపుతో చెప్పాడనమాట. అంత గొప్ప స్థాయిలో అతన్నుంచారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆయనెలా ఉన్నారు? ఆయన యందు ఏ పాపం లేదు అని ఇందాక మనం ఒక రిఫరెన్స్ చెప్పుకున్నాం. తర్వాత ఆయన తన తండ్రి ఆజ్ఞను పాటించారనమాట. మరణము పొందనంతగా విధేయత చూపిచ్చారు. కాబట్టి తర్వాత ఆయనకేమొచ్చిందంటే పరలోకమందును, భూమి మీదను ఆయనకి సర్వాధికారం ఇయ్యబడిందనమాట. మనం కూడా తర్వాత పౌలు గారి గురించి మాట్లాడదాం. పౌలు గారు తన బాల్య దినముల యందు నుండి ధర్మశాస్త్రంలో ప్రావీణ్యుడిగా ఉన్నాడండి. ఆయన క్రీస్తు కోసం చాలా శ్రమలు పొందాడు. రెండో కొరింథీ 11లో చూస్తే క్రీస్తు కొరకు పౌలు గారు పడిన శ్రమలన్నీ మనం క్లియర్‌గా చూడొచ్చు. తర్వాత యవ్వనాన్ని బట్టి తృణీకరించబడిన వారి గురించి మాట్లాడదాం. ఆదికాండం 34 అధ్యాయంలో దీనా కొత్తగా ఒక దేశానికెళ్ళినప్పుడు, ఆ దేశంలో కుమార్తెలెలా ఉంటారో చూద్దామని తన తల్లిదండ్రులకి చెప్పకుండా వెళ్తుందనమాట. వెళ్తే ఆ దేశం రాజకుమారుడు తనని చెరిపేస్తాడనమాట. చెరిపేసినప్పుడు దీనా అన్నదమ్ములెళ్లి ఆ ఊరిని మొత్తాన్ని నాశనం చేస్తారనమాట. నరహంతకులయిపోయారు. ఆవిడ చెప్పకుండా వెళ్ళడం వల్ల అంత ఘోరమైన స్థితి జరిగింది. తర్వాత అమ్నోను గురించి మాట్లాడతాం. 2 సమూయేలు 13 అధ్యాయంలో అమ్నోను తన చెల్లైన తామరుపై మోహించి ఆమెతో శయనిస్తాడనమాట. తర్వాత అతనికి జరిగిందేంటంటే అబ్షాలోము అమ్నోన్‌ని చంపేస్తాడు. తర్వాత సంసోను గురించి మాట్లాడదాం. సంసోను ఇశ్రాయేల్‌ని రక్షించడానికి ఫిలిష్తీయుల నుండి దేవుడు అతన్ని పుట్టించాడండి. ఆయనకి క్షౌరము క్షౌర క్షౌరకత్తి అతని మీద పడితే అతని బలమంతా కోల్పోతాడని అతనికి బాల్యం నుండి తెలుసు. గానీ ఆయన వేశ్యతో కలిసినప్పుడు అతని వీక్‌నెస్‌ని పట్టుకొని ఆవిడ కనుక్కొని అతని బలం మొత్తం కోల్పోయేలా చేస్తది. తర్వాత దేవుని కొరకు పోరాడాల్సిన వాడు దేవుని నుండి దూరం అయిపోతాడు. దేవుని నుండి దూరం అయిపోవడం వల్ల దేవుడిని బ్రతిమలాడుకుంటాడనమాట. దేవా ఒక్కసారి నాకు బలంనివ్వండి. ఈ ఫిలిష్తీయులందరిని చంపేస్తాను అనగానే దేవుడు అతని మాట ఆలకించి అతనికి బలాన్నిస్తాడు. ఫిలిష్తీయులు ఫిలిష్తీయులతో పాటు అతను కూడా చనిపోతాడండి. కాబట్టి దీన్ని బట్టి మనకేం అర్థమైందంటే మన యవ్వనం అనేది ఉన్నంత కాలమే మనం దేవుని కొరకు శ్రమించాలి. మన యవ్వనాన్ని బట్టి ఎవరు మనల్ని తృణీకరించకుండా చూసుకోవాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరిని హెచ్చరిస్తూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నానండి. సమయాన్నిచ్చిన సంఘానికి అలాగే అధ్యక్షుల వారికిని కృతజ్ఞతలు చెల్లించుచున్నాను.